అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలువని నిర్మించేదాకా మనమందరం పోరాటం చేయాలని కోరుతూ రామతీర్థం నుంచి కూడా కారుమంచి వరకు కూడా వెళ్తున్నటువంటి ఆ సాగర్ కాలువకు సంబంధించి పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరితో కూడా సాగు చేస్తున్న రైతులకు పూర్తిగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా ఈరోజు రైతులైతే కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు కావాలి నిరసన కార్యక్రమం చేపట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ముఖ్యంగా మీరు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు, అసలు ఎందుకు మీ డిమాండ్స్ ఏంటి? మాకు ఏం లేదు, డిమాండ్ అంటే ఒకటే, మా రైతుల పోరాటం. రైతుల కోసం అప్పుడు 84లో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎన్ఎస్పి వాటర్ అనేది చూసాము. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా అన్ని కెనాలు ఒక తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సీఎం అప్పుడే ఏదైనా డెవలప్మెంట్ కాలువలు జంగిలి పెగటం కానీ అక్కడ ఉన్న పూడు తీయటం కానీ ఒక తెలుగుదేశం పార్టీకే అది సరిపోద్ది. ఇంతకుముందు 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో చెట్లు పెరిగి కొన్ని కాలువల్లో కూడా నీళ్లు రాక ఈ ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు ఆ రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదైనా షట్టర్లు బిగించుకొని నీళ్లు తెచ్చుకోవాలి. కానీ ట్రాక్టర్లతోటి 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు ఎక్కడ మేజులు ఉంటే అక్కడ పోసి అట్టా ఇబ్బంది పెట్టారు ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రైతుల సమస్య ఏంటంటే ఎన్ఎస్పి కాలువ కారుమంచి మేజరు 2019లో కాలువ కట్ అయింది. అది ఎందుకయిందంటే మన మోదుగాని క్వారీ, జూబిలీ క్వారీ వాళ్ళిద్దరూ జూబిలీ క్వారీ వదిలే తెగిపోయింది. అది వాళ్ళు కట్ట ఆడుకొని క్వారీలు చేసి బఫర్ జోన్ కూడా వదిలిపెట్టకుండా ఈ ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ వాళ్ళు క్వారీకి ఎంతకంత వాళ్ళు డబ్బులు ఇస్తే తెచ్చుకొని ఎన్ఎస్పి వాళ్ళు దాన్ని వదిలేశారు. దాని కారణం వల్ల ఆ క్వారీ ఓనర్సు కట్ట మార్జిన్ కూడా తవ్వుకొని కాలువ కింద 40 అడుగులు 45 అడుగులు స్వరేసి రాయి తీసుకున్నారు. కొన్ని వేల క్యూబిక్ మీటర్లు, కొన్ని కోట్ల రూపాయలు క్వారీ ఓనర్స్ సంపాదించుకొని ఇలా రైతులను ఇబ్బంది పెడుతున్నారంటే ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అయితే కాదండి, ముఖ్యంగా మీరైతే చెప్తున్నారు సుమారు 18,000 ఎకరాలకి సాగర్ కాలువ కింద ఆయకట్టు ఉందన్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కానీ పాలకులకు కానీ ఈ సమస్య గురించి తెలియజేయడం జరిగింది. తెలుసండి, సమస్య పాలకులకు కానీ అధికారులకు కానీ అందరూ తెలుసు. 5 ఏళ్ల నుంచి అందరమే పోరాడుతూనే ఉన్నాం దీని మీద. ఏ ఎన్ఎస్పి వాళ్ళు రెస్పాన్స్ లేదు. అధికార పార్టీ వాళ్ళు, అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కూడా దీనికి సంబంధం లేకుండా అయినా ఉన్నారు. ఎమ్మెల్యేని అప్పుడు చాలాసార్లు వైసీపీ ఎమ్మెల్యేని కూడా కలిసి అర్జీలు ఇచ్చారు రైతులు, అయినా కూడా పట్టించుకోలేదు. దాని వ్యవహారం దాన్ని పక్కనేశారు. ఇప్పుడు మాకు ఎన్ఆర్ఐ అని కేవీపాలెం శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు, దాత. ఆయన ఆ కాలువ గురించి పట్టించుకొని కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని కొంత చేసి ఇప్పుడు రైతులకి కొద్దిగా నీళ్లు పోతున్నాయి. అదే కనుక ఆ ఎన్ఆర్ఐ కనుక శాస్త్రీయ లేకపోతే ఆ కాలువకు నీళ్లు పోయేది కాదు. 18,000 ఎకరాలకి 18 ఎకరాలకు కూడా నీళ్లు పోయేవి కాదు. ఎట్లా దాత పుణ్యం కట్టుకొని చేశాడు. కలెక్టర్ గారు మనసుతోటి ఆలోచించి ఈ సమస్య పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ దృష్టికి మీరు ఎటువంటి సమస్యను తీసుకెళ్ళిపోతున్నారు, అసలు పరిష్కారం ఏ విధంగా చేయాలని కోరుకున్నారు? అంటే ఇప్పుడు మధుకాని గ్రానైట్స్ వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే అసలు ఏం కావాలి? 2021లో ఆ కాలువ జారిపోవటం జరిగిందండి క్వారీలోకి. మేము రైతు సంఘంగా సుమారుగా ఆ 2 సంవత్సరాలు అర్జీలు ఇస్తూనే ఉన్నాం. పోయిన సంవత్సరం అర్జీలు ఇచ్చాం. పోయిన సంవత్సరం అర్జీలు ఇస్తే గవర్నమెంటు ఒక ఎంక్వైరీ చేసి మైనింగ్ ఆఫీసర్ని, ఎస్సీని వీళ్ళందరిని పంపించారు. వాళ్ళు వచ్చి ఈ తాత్కాలికం కాలువనే చూపించి ఇది సరిపోద్ది కాలువ, దీన్ని రివిట్మెంట్ చేస్తే సరిపోద్ది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఏంటంటే నల్లూరు శాస్త్ర దాంట్లో జంగిలు తీసి పూడకి తీపిచ్చారు. కానీ కాలువని పునరుద్ధరించడానికి ఈ గవర్నమెంటు చేయలేదు, పోయిన గవర్నమెంటు చేయట్లేదు. ఎందుకంటే మీకు కింద నుంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టుకుంటా కాలువ బేసిక్ చేసుకుంటా వచ్చి కాలువ చేస్తే తప్పితే ఇప్పుడు ఈ తాత్కాలిక కాలువనే
పర్మనెంట్ చేయాలంటే మాత్రం ఈ కాలువ కూడా ఉండదు. ఎందుకంటే 130 క్యూసెక్కులు ఉన్న డిజైన్ కాలువని ఇప్పుడు వాళ్ళు ఎంత పొడికి తీసినా 40 క్యూసెక్కులు పైన పోవట్లా. అందువల్ల ఏంటంటే పోయిన కాలువని ఆ కట్టని పునరుద్ధరించి ఏమైనా కింద నుంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టుకుంటా వస్తే అప్పుడు ఉపయోగపడుద్ది రైతులందరికీ. 130 క్యూసెక్కులు డిజైన్ పోద్ది. అందువల్ల గవర్నమెంట్ ఏంటంటే రాజకీయ అండదండలతోటనే ఆ కాలువని బఫర్ జోన్ కూడా వదిలిపెట్టకుండా రాజకీయ అండదండలతో చేసిన పని. లేకపోతే బఫర్ జోన్ వదిలిపెట్టకుండా మళ్ళీ అది కూడా కాకుండా కట్టను కూడా 25 అడుగులు ఆక్రమించారంటే రాజకీయ అండదండలు లేకుండా అచ్చం అధికారులు నిర్లక్ష్యం అంటే అట్ట. అధికారులు బెదిరిస్తే అధికారులు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు ఒత్తిడితోటి దాన్ని ఇది చేస్తున్నారు తప్పితే ఉపయోగం లేదు. అందువల్ల ఏంటంటే రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకొని దీంట్లో ఈ కాలువను పునరుద్ధరించడానికి పూనుకోవాలి. మొత్తానికి కూడా ప్రకాశం జిల్లా చేకూరుతి మండలం నుండి నాగులపల్లి నూతలపాడుకు సంబంధించి రామతీర్థం నుంచి వచ్చినటువంటి ఎన్ఎస్పి కెనాల్ పూర్తిగా కూడా ఆక్రమణకు గురవుతుంది. ఇక్కడ కాలువ నిర్మాణం చేయకోకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అడ్డుపడుతున్న నేపథ్యంలో సుమారు 20 గ్రామాలకు కానీ 18,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ కాలువ ద్వారా. కానీ ఇప్పుడు ఈ కాలువలో రిపేర్ వల్ల కూడా ఈ సమస్య అయితే ఇలాగే ఉంది. కాబట్టి ఈ సమస్యను త్వరితగతిగా పరిష్కరించి రైతులకి ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఎన్ఎస్పి కాలువ కింద ఉన్నటువంటి రైతు సంఘాలు అయితే కోరుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.